పర్యాటకులందరినీ జరూర్ తెలంగాణ కానా అని ఎట్లా చెప్తున్నారో అదే విధంగా మేము కూడా 5 DA जरूर पेंशनर्स को एम्प्लॉइज को देना। अदे विधंगा पीआरसी जितना हो सके उतना जल्दी अपॉइंट करना। మిత్రులందరికీ కూడా నేను కోరేది ఏమిటి అంటే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రచారంలో భాగంగా మేము కూడా అదే డిమాండ్ చేస్తా ఉన్నాం। డిఎల్ అనేటివి ధరలకు అనుసూచంగా ధరలు పెరిగినప్పుడు మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిఎల్ ఇస్తాయి కాబట్టి 5 డిఎల్ పెండింగ్ ఉన్నాయి। దయచేసి 5 డిఎల్ను విడుదల చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం। అదేవిధంగా పిఆర్సీ సమయం దాటిపోయింది, పిఆర్సీని వెంటనే అపాయింట్ చేయాలని కోరుతా ఉన్నాం। 3,50,000 పైచులకు ఉన్నటువంటి పెన్షనర్స్ ఉద్యోగులకు డిఏ ఇస్తేనే పిఆర్సీ ఇస్తేనే మాకు ₹1 వస్తుంది। మా అంతలో మేము పెన్షనర్లకు అని చెప్పి సపరేట్ గా డిఏలు పిఆర్సీలు ఇవ్వరు కాబట్టి ఈరోజు మా తోటి ఉద్యోగులు జేఏసీగా ఏర్పాటు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు। వాళ్ళ చర్చలకు మద్దతుగానే వాళ్ళకి సపోర్ట్ గానే ఎందుకు అని చాలా మంది అంటారు। ఎందుకు మా ఉద్యోగ సంఘాలు కూడా అంటే అలా మీరు రెస్ట్ తీసుకునే టైంలో ఈ పంచాయతీ తీర్థ పెట్టుకున్నారని, కానీ ఇక్కడ మీకు తెలియజేయాలి, ఈరోజు ప్రజానీకానికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది, అన్ని ఉద్యోగులకు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది। ఒకసారి పాతకంతను జ్ఞాపకం చేసుకుందాం। రాక్షసులందరూ కోతులందరూ ఈ సముద్రం పోస్తుంటే పక్కన ఉన్నటువంటి చిన్న ఉడత పిల్ల, ఆ చిన్న ఉడత పిల్ల ఒక చిన్న ఇసుకరాయి తీసుకుపోయి చేసిందట। దాని రాముడు అన్నట్టు నువ్వు ఎన్ని ఇసుకరాలే తీసి సముద్రం పొడుస్తుంది, నీకు ఎందుకు ఇసుక తీసుకో అంటే మీరు అందరు కష్టపడుతుంటే నేను పక్కన కూర్చొని ఏం తినాలి, నా వంతు సాయం నేను చేస్తానన్నది। అట్లాగే మేము మా ఉద్యోగ జేఏసీకి మా ఉద్యోగ సంఘాలకు మేము ఉడత సాయం చేస్తున్నామే తప్పిస్తే మేము పోటుగాలం మేము చేయంగానే డిఎల్ ఇస్తారు పిఆర్సీలు ఇస్తారని మేము ప్రకటించడం లేదు। వారికి మద్దతుగా వారికి సపోర్ట్ గా కూర్చొని తినడానికి మనసొప్పక మేము దీంట్లోకి దిగి ఈ కార్యక్రమాన్ని చేయాల్సి వచ్చింది। కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జేఏసీ నాయకులను పిలిచి వాళ్ళతో చర్చించి డిఏను విడుదల చేస్తూ పిఆర్సీని కూడా అపాయింట్ చేయవలసిందిగా మేము ప్రధానంగా వారిని కోరుతా ఉన్నాం। అదేవిధంగా మిత్రులారా 10,000 మంది రిటైర్ అయినటువంటి ఉద్యోగులు ఉన్నారు, 3,50,000 ఆల్రెడీ పెన్షనర్స్। మొన్న రీసెంట్ గా ఈ 1 ఇయర్ నుంచి రిటైర్ అయినటువంటి వాళ్ళు 10,000 మంది ఉన్నారు। 10,000 మందికి ₹1 పెన్షనర్ బెనిఫిట్ రాలేదు। దాదాపు ఒక్కొక్కరికి 50-60 లక్షల బెనిఫిట్స్ వస్తే ఇల్లు కట్టుకుందామని పిల్ల పెళ్లి చేద్దామని రకరకాల కార్యక్రమాలు పెట్టుకున్నటువంటి పెన్షనర్స్ ఈ రోజు ఆ డబ్బులు రాక ఇబ్బందుల పాలవుతున్నారు। రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెన్షన్స్ బెనిఫిట్ ను రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది। మీకు అందరికీ తెలియని విషయం కాదు, మీకు అందరికీ తెలుసు, ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ సంస్థలో పనిచేసిన తర్వాత ఏ వ్యాపారం చేసుకోవడానికి అవకాశం లేదు, ఏ జనరల్ స్టోర్ పెట్టుకునే అవకాశం లేదు, ఒక ఇండస్ట్రీ పెట్టుకునే అవకాశం లేదు, ఏ అవకాశం లేదు। ఖచ్చితంగా పొద్దున 10 గంటలకు పోవాలి, 5 గంటల దాకా ఆఫీసులు ఉండాలి, పనిచేయాలి। ఈయనకు ఇంకా ఎర్నింగ్ కానీ వేరే సంపాదన కానీ ఏం చేయడానికి అవకాశం లేదు ఒక ప్రభుత్వ ఉద్యోగి। అటువంటి ప్రభుత్వ ఉద్యోగి నిజాయితీగా నీతిగా ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేశాడు కాబట్టి రిటైర్ అయిన తర్వాత ఆయన గౌరవం నిలబడాలన్న ఉద్దేశంతో ఈ రోజు కాదు, నిజాం కాలం కన్నా ముందు నుంచి రాజుల వ్యవస్థ నుంచి కూడా మాకు రిటైర్ అయిన ఉద్యోగికి పెన్షన్ ఇస్తారు। ఎందుకు పెన్షన్ ఇస్తారు? ఏ సంపాదన లేకుండా ఒక్క ఉద్యోగం మీద ఆధారపడి బతికిండు కాబట్టి ఇతను ఏ సంస్థలో పనిచేసిండో ఆడ బిచ్చగాడిలాగా అడుక్కోవద్దు, బిచ్చగాడు కావద్దు, ఒక ప్రభుత్వ ఉద్యోగి బిచ్చగాడు కావద్దు, ఇదే ప్రభుత్వానికి అవమానం అన్న ఉద్దేశంతో ఆనాటి నుంచి ప్రభుత్వాలు మాకు పెన్షన్ ఇస్తూ ఉన్నాయి। కానీ ఇప్పుడు వచ్చినటువంటి నూతనంగా వచ్చినటువంటి పెన్షన్ విధానం కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాల వరకు ఎన్నికల్లో అనేక రకాల హామీలు ఇచ్చి ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చి వాళ్లకు డబ్బులు ఖర్చు పెట్టి మాకు పెన్షన్ ఇవ్వకుండా మోడి చేయి అడ్డం పెట్టినటువంటి ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి। అందుకే ఈరోజు మేము కోరుతా ఉన్నాం, మేము చాలా సంతోషపడ్డాం, గత ప్రభుత్వం ఎలక్షన్ హామీలు ఇచ్చింది, వెంటనే ఈ కొత్త పెన్షన్ స్కీమ్ తీసేసి నేను ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇస్తా మీకు అందరికీ అని చెప్పి గతంలో ఉద్యోగం అపాయింట్ అయినటువంటి వారికి హామీ ఇచ్చారు। అందుకే నేను వెంటనే ఆ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ను అలాట్ చేయండి, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయండి, వారికి న్యూ పెన్షన్ స్కీమ్ తీసేస్తామని మాట ఇచ్చారు కాబట్టి దయచేసి అది చేయవలసిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని వినమ్రంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను। పెన్షనర్స్ అంతా మీకు రుణపడి ఉంటారు, ఈ ప్రభుత్వాలు
మమ్మల్ని ఆ సంస్థలో బిచ్చగాలం చేయకుండా అక్కడనే బిచ్చమడుకోకుండా మాకు పెన్షన్ ఇస్తే మేము మర్యాదగా వృద్ధాప్యంలో మర్యాదగా బతికే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను దయచేసి వారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. కాబట్టి మిత్రులారా, నేను ఇంకా ఎక్కువ విషయాల జోలికి వెళ్లకుండా మీతోటి ఈ 4 డిమాండ్స్ ఏవైతున్నాయో వీటిని వెంటనే అమలు చేయాల్సిందిగా జేఏసీ రాష్ట్ర జేఏసీలో పనిచేస్తున్నటువంటి నాయకులను పిలిచి ముఖ్యమంత్రి గారు చర్చించి వెంటనే డిఎల్ రిలీజ్ చేయాలి, పిఆర్సీ ప్రకటించాలి, పెన్షనర్ల బెనిఫిట్ రిలీజ్ చేయాలి, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ను అమలు చేస్తామని మాట ఇచ్చారు. దయచేసి అది అమలు చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఈ అవకాశం కల్పించినటువంటి మీడియాకు వేదికకు ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ, ముఖ్యంగా సుదీర్ఘ కాలం ఉద్యోగుల సమస్యలు ఆయా సందర్భాల్లో ప్రజా పోరాటాల్లో పాల్గొని ఉద్యోగుల, ఉపాధ్యాయుల, కార్మికుల జీవన ప్రమాణాలని భారతదేశంలోనే అగ్రగామిగా నిలిపినటువంటి నాయకులందరం కూడా ఒక సామాజిక బాధ్యతగా, ఎందుకంటే ఉద్యోగుల, ఉపాధ్యాయుల ప్రేమతో ఉన్నత స్థాయికి చేరుకున్నటువంటి వాళ్ళం గనక వారి మీద ప్రేమతో మేమందరం కూడా ఇవాళ తెలంగాణ ఉద్యోగుల పెన్షనర్ల కోఆర్డినేషన్ కమిటీ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేసుకున్నటువంటి విషయాన్ని మేము చాలా సందర్భాల్లో చెప్పాం. ఈ కలయికకు కూడా కారణం ఎవరో కూడా మేము పోయిన సమావేశంలో చెప్పాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల, ఉపాధ్యాయుల పట్ల, కార్మికుల పట్ల అనుసరిస్తున్నటువంటి వ్యతిరేక విధానాలు మమ్మల్ని అందరినీ కూడా ఏకం చేసినాయి అనేటువంటి విషయాన్ని మరొకసారి మేము స్పష్టం చేసుకున్నాం. ఈ వేదిక రాజకీయాలకు అతీతంగా ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ఉద్యోగ సంఘాల అందరం కూడా ఏకం కావాలని నిర్ణయించుకున్నాం. ఇందులో ఉన్నటువంటి వాళ్ళం వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్నప్పటికీ కూడా రాజకీయాల వేదిక మీద మాకు మాట్లాడుకునేటువంటి అవకాశాలు, ఎందుకంటే పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రిగా ఉన్నారు గతంలో, మా స్వామన్న శాసన మండలి చైర్మన్ గా ఉన్నారు, విప్పుగా సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు, విఠల్ గారు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. అట్లాగే ఉద్యోగ సంఘాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి అనేక మంది కూడా ఇవాళ వేదిక మీద ఉన్నారు. మేము ఈ ప్రభుత్వాన్ని చాలా స్పష్టంగా ఇంతకుముందు మా శ్రీనివాస్ గౌడ్ గారు, స్వామి గౌడ్ చెప్పినట్టు వెంటనే ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం కమిటీలు ఏం చేస్తాయి. ఇవాళ ముఖ్యమంత్రి గారు చివరికి ఒక కమిటీ వేసి వారం రోజుల్లో ఏమన్నాడు. ఆ నవీన్ విఠల్ కమిటీ ఇప్పటి వరకు 12-13 రోజులు అయిపోయింది. కమిటీ 2 సార్లు ఉద్యోగులతో మాట్లాడినట్టుగా పత్రికల్లో వార్తలు వచ్చినాయి, కానీ కమిటీకి సంబంధించినటువంటి నివేదిక ఏందో ఇప్పటి వరకు బయటపడలేదు. ఎక్కడైనా ఆఫీసర్ల కమిటీ సమస్యలు పరిష్కారం చేసినటువంటి దాఖలాలు ఏ దేశం, ఏ రాష్ట్రంలోనైనా ఉన్నాయా ఇలా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కమిటీలు వేసిండ్రు, మంత్రుల కమిటీ వేసిండ్రు. మా గౌరవ బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి నేతృత్వంలో కమిటీ వేస్తే 6 నెలలు 7 నెలలు అయిపోయినా కమిటీ ముందుకు పోలేదు. మరి మంత్రుల పైన కమిటీ ఎవరు ఉంటారు? ఇక ఉండాల్సింది ముఖ్యమంత్రి. కాబట్టి ఆ మంత్రుల కమిటీ కావాలనుకున్నప్పుడు ముఖ్యమంత్రి నేరుగా పిలిచి చర్చలు జరపాలి, కానీ కమిటీలు వేసి గతంలో కోదండరాం కమిటీ అన్నారు, చిన్నారెడ్డితో మాట్లాడమన్నారు, అనేక మందితో అనేక ప్రయత్నాలు చేసింది. చివరికి ఇప్పుడు ఏమైందంటే మొత్తం కూడా వదిలిపెట్టి నవీన్ విఠల్ దగ్గరికి ఉద్యోగులు పంపించేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ కమిటీలు కేవలం కాలయాపనకు తప్ప ఇవి ఎందుకు పనికిరావని మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. ఈ సమస్యలన్నీ కూడా మా ఉద్యోగ సంఘాలు, మేము ఉద్యోగ సంఘాలు చేసేటువంటి పోరాటానికి మేము 100% మద్దతు ప్రకటిస్తా ఉన్నాం. ఎందుకంటే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు మామూలు ఉద్యోగులు కాదు. ఇవాళ వారు నాయకత్వంలో ఉన్న వాళ్ళు కావచ్చు, మా ఉద్యోగులు జిల్లాలో కావచ్చు, ఒక సుదీర్ఘమైనటువంటి సకల జనుల సమ్మె, చారిత్రాత్మకమైనటువంటి వీరోచితమైనటువంటి పోరాటం జరిపినటువంటి ఉద్యోగ సంఘాలు, వాళ్ళను అవమానించే పద్ధతిలో ఇలా మాట్లాడడం అనేటువంటిది ఇది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ వెంటనే ఉద్యోగ సంఘాల నేతల్ని పిలిపించి చర్చలకు పరిష్కారం చెప్పే విధంగా ప్రయత్నం చేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్న మొన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఉద్యోగ సంఘాల మీద నోరు వారేసుకుంటున్నారు. నేను వాళ్ళకి చెప్తా ఉన్నా, మీరు మమ్మల్ని తిట్టండి, ఏమైనా చేయండి, దానికి జవాబులు ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం, కానీ మీరు మా మీద కాదు, ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయాల మీద మీరు ఏం స్పందించారో చెప్పండి. నిన్న
ఒక విప్పు మాట్లాడుతూ 57 సమస్యల్లో 45 పరిష్కరించడం అన్నాడు. మన 45 జీవోలు ఎక్కడున్నాయని నేను మా విప్పును అడుగుతున్నాం. కమిటీ పరిష్కరిస్తాడా, మీ ముఖ్యమంత్రి పరిష్కరిస్తాడా, మీ ఆర్థిక మంత్రి ప్రకటిస్తాడా, మీ విప్పు ప్రకటిస్తాడా? ఇక లేదో ఉద్యోగులలో విభజన తీసుకురావడానికి ఈ ఉద్యోగ సంఘాలన్నీ వీళ్ళందరూ కూడా ఏదో పార్టీ ప్రభుత్వం పనిచేస్తున్నారని చెప్పి అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉన్నారు. మేము కాంగ్రెస్ నాయకులకు చేసే విజ్ఞప్తి ఒకటే, మీరు ఉద్యోగుల సమస్యల మీద దృష్టి పెట్టండి. మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు పరిష్కరించండి. మేనిఫెస్టోలో మీరు ఇచ్చినటువంటి హామీలను మాత్రమే ఇలా మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. కొత్త డిమాండ్ ఏ ఒక్కటి కూడా లేదు ఈ డిమాండ్ లో. గతంలో ఏం చేసినాం మా పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పారు, చాలా విషయాలు పరిష్కరి 43% మొదటిసారి మరి పిఆర్సీలో ఫిట్మెంట్ ఇప్పించడం అంటే ఉద్యోగుల సహకారంతో ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి ఆర్థిక సమస్యలు కూడా పక్కకు పెట్టారు. కాబట్టి June 2 వస్తా ఉన్నది. ఈ June 2 నాడు ఈ డిమాండ్లకన్నిటి కూడా పరిష్కారం చూపాలి. ఏ నాన్ ఫైనాన్షియల్, ఫైనాన్షియల్ అని ఇటు ఉద్యోగుల్ని ప్రజల్ని ఎట్లా వేరు చేస్తున్నారో ఆర్థికేతర, ఆర్థిక అనేటువంటి డిమాండ్లను వేరు చేసి ఇవాళ పెన్షనర్లను విడదీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ పెన్షనర్లు వస్తే ఇవాళ దాదాపు 5 DL పెండింగ్ ఉన్నాయి, 15% ఇవాళ DL పెండింగ్ ఉన్నాయి. ఒక్కొక్క ఉద్యోగి 5,000 నుంచి 15,000 వరకు నష్టపోతా ఉన్నారు. మరి ఇటీవల వెస్ట్ బెంగాల్లో కూడా 25% DA పెండింగ్ ఉంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ ఉద్యోగులకు మీరు కనీసం DL ఇవ్వమంటే కూడా దానికి రకరకాలు చెప్తా ఉన్నారు. వెంటనే పెన్షనర్లకు సంబంధించిన 8,000 కోట్ల రూపాయలు ఏవైతే బకాయిలు ఉన్నాయో అవి 2 నెలల్లో చెల్లిస్తారా, 3 నెలల్లో చెల్లిస్తారా, షెడ్యూల్ ప్రకటించి వెంటనే చెల్లించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పెన్షనర్ల కన్నీళ్ళు వస్తే కళ్ళల్లో ఏ ప్రభుత్వం నిలవలేదు. అది గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 9 DL ఉంటే మా పెన్షనర్లందరూ కూడా శాపరాంతాలు పెట్టి చంద్రబాబు నాయుడును దింపినటువంటి పెన్షనర్లు అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కోసం మేము ఉద్యోగ సంఘాలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది మేమేదో పోటీ సంఘమనో ఇంకొకటనో మీరు భావించరక్కర్లేదు. ఇది మీ ఉద్యోగుల, ఉపాధ్యాయుల, కార్మికుల ఉద్యమానికి బలోపేతం చేయడం కోసమే మేము వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అన్ని రాజకీయ పార్టీలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షుల్ని కూడా మా స్వామి గౌడ్ గారు నేతృత్వంలో మేమందరం కూడా త్వరలోనే కలవబోతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ వాళ్ళందరికీ మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఇది ఏదో 13 లక్షల మంది ఉద్యోగ కుటుంబాల సమస్య. దాదాపుగా పరోక్షంగా, డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా 1 కోటి మంది ప్రజలకు సంబంధించినటువంటి అంశం. కాబట్టి ఈ సమస్యను పరిష్కారం కోసం మీ స్థాయిలో ఒత్తిడి పెట్టాలని కూడా మేము ఆ రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అసెంబ్లీలో అటు బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, మిగతా వాళ్ళు కూడా, సిపిఐ కూనంనేని సాంబశివరావు గారు కూడా ఈ పిఆర్సీ విషయంలో, డిఏ విషయంలో వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అందరినీ కలుస్తాం, కలిసి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఈ సమస్యను పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది వాళ్ళందరం కూడా కలిసి ఒక కమిటీగా ఏర్పడడం. ఇందులో బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి గతంలో పనిచేసిన, బీజేపీలో ఉన్న, మరి న్యూట్రల్ గా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, సిపిఐ సిపిఎం కు సంబంధించినటువంటి అభిమానులు, ఉద్యోగులు 1 కోటి మందిలో ఆర్ఎస్సీ నుండి ఆర్ఎస్ఎస్ వరకు ఉంటారు. మా జయశంకర్ గారు చెప్పినట్టు అందరూ ఉంటారు. ఇలా అన్ని భావాలు ఉంటారు. ఏ ఒక్క రాజకీయ పార్టీకి లేదు. వీళ్ళందరూ కూడా అడుగుతున్నది ఏంది, ప్రభుత్వాన్ని మీరు ఉద్యోగుల కడుపు కొట్టకండి, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించండి, 8,000 కోట్ల రూపాయలు విడుదల చేయండి. ఏదో ఇలా సీఎం ఆఫీస్ నుంచి ఒక కాగితం వస్తే అదే జీవో అని చెప్పి కాంగ్రెస్ నాయకులు కొందరు ప్రచారం చేస్తా ఉన్నారు. సీఎం నుంచి పరిశీలించండి అని ఒక నోటు పోయింది. నోటు పోతే ఆ నోటిగా మొత్తం ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అయిపోయినట్టే భావించి రకరకాల ప్రచారం చేస్తా ఉన్నారు. కాబట్టి మేము గవర్నమెంట్ కు డిమాండ్ చేస్తా ఉన్నాం, వెంటనే ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కదలండి. అట్లాగే నిన్న జరిగినటువంటి గుల్జార్ హౌస్ లో 17 మంది ప్రాణాలు పోవడాన్ని మా కమిటీ పక్షాన అందరం కూడా తీవ్రంగా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నాం, సంతాపం ప్రకటిస్తున్నాం. ఆ కుటుంబాలకు స్వాంతన చేకూరాలని
మేము విజ్ఞప్తి చేస్తాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఈ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ అనేది వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు వల్ల 8,000 కోట్ల రూపాయలు ఇంతకాలం వాటిని వాడుకుంటుంది కాబట్టి 8,000 కోట్ల రూపాయలు వల్ల బాకీ పడ్డది. కొంతమంది చనిపోతా ఉన్నారు పెన్షన్ లేక, పెళ్లిలుగా అవతలేవు. కోర్టుకు పోతే తప్ప కోర్టు డైరెక్షన్ ఇస్తుంది. ఎవరు కోర్టుకు పోతే వాళ్ళకి మాత్రమే డైరెక్షన్ ఇస్తుంది. కాబట్టి ప్రభుత్వం సజావుగా నడవాలంటే, ఉద్యోగులు సరైన పాలన అందించాలంటే, ప్రభుత్వానికి ఉద్యోగులు రెవెన్యూ పెంచాలంటే, ఉద్యోగులమైనటువంటి న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వ అధినేత అయినటువంటి ముఖ్యమంత్రి గారి పైన ఉంటుంది. ఇది వారి హక్కులు. కేంద్ర ప్రభుత్వము ఎవ్రీ 6 months కి, కేంద్రంలో కూడా అప్పులు ఉన్నాయి కానీ ఎవ్రీ 6 months కి డిఏలు ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూ ఉంటుంది. మరి మీరు ఎందుకు 3 ఏళ్ళ గతంలో ఉన్నాయి, పెండింగ్లు ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా 3 యాడ్ అవుతున్నాయి. దాదాపు ఇప్పుడు ఈ జూన్ వస్తే 6, జూలై 1 వస్తే ఇంకో డిఏ యాడ్ అవుతుంది. 6 డిఏలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పెండింగ్ పెట్టుకుంటా ఉంది? వీటిని పరిష్కరించుకొని ఉద్యోగుల న్యాయమైన డిమాండ్, అదే పిఆర్సీ కూడా 2023 జూలైకి అయిపోయింది, జూన్ 30కి అయిపోయింది. 2 ఏళ్ళు అయింది పిఆర్సీ గడువు దాటి. సో ఈ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికే, సమన్వయం చేయడానికి మాత్రం ఈ కోఆర్డినేషన్ కమిటీ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగ సంఘాల జేఏసీ తోటి కలిసి పనిచేస్తాం. వారు పోరాటం చేస్తున్నట్టు వారికి అండగా ఉంటాం. వాళ్ళు ఉద్యోగులు కాబట్టి సర్వీస్ రూల్స్ అడ్డొస్తాయి కాబట్టి కొన్ని సందర్భంలో బహిరంగంగా మాట్లాడలేరు. అట్లాంటి సందర్భంలో మా సమన్వయం కమిటీ అందరినీ సమన్వయం చేసుకొని మాట్లాడుతుంది. అన్ని రాజకీయ పార్టీలను కూడా కలవాలని మేము నిర్ణయించుకున్నాం. ముందు బీజేపీ అధ్యక్షులకు ఆల్రెడీ అపాయింట్మెంట్ దృష్టిలో పెట్టాం. బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారిని త్వరలో రేపో మాపో వారి అపాయింట్మెంట్ ఇవ్వని కలవడం జరుగుతుంది. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని కలవడం జరుగుతుంది. సిపిఐ అధ్యక్షులు ఉన్నటువంటి జాన్సన్ గారిని కలవడం జరుగుతుంది. అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టిఆర్ఎస్ కేసీఆర్ గారు కూడా కలిసి ఈ సమస్య పైన కేసీఆర్ గారు కూడా స్పందిస్తే బాగుంటుందని వారు కూడా వాళ్ళకి తెలియని కాదు, ఆ విషయాలు వాళ్ళ దృష్టిలో కూడా పెట్టడం జరుగుతుంది. కలిసి వచ్చే మిగతా పార్టీలు సంఘాలు అందరితో కలిసి పనిచేస్తామని సెలవు. థ్యాంక్ యూ. అనేక జీవోలు ఇప్పించిండు, అందరికన్నా సీనియర్ ఆయన. పిఆర్టీ అధ్యక్షులు కూడా పనిచేసిన వారు, శాసనమండలి అయిన తర్వాత కూడా గవర్నమెంట్ లో ఉండి గవర్నమెంట్ తో కొట్లాడి కూడా టీచర్ సమస్యలు, అనేక సమస్యలు పరిష్కరించిన నాయకుడు. వారిని మాట్లాడుతున్నారు. పత్రికా విలేకరుల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు, రాష్ట్ర గజిటెడ్ ఉద్యోగుల సంఘ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, మంత్రివర్యులు, ఈ విధంగా ఎన్నో బాధ్యతలు నిర్వహించి ఎన్నో సమస్యలు పరిష్కరించినటువంటి వారు, అదేవిధంగా తెలంగాణ ఎన్జిఓ సంఘ అధ్యక్షులుగా, రాష్ట్ర శాసన పరిషత్తు అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించినటువంటి పెద్దలు గౌరవనీయులు స్వామిగౌడ్ గారు, టిఎన్జిఓస్ మాజీ అధ్యక్షులు శ్రీ దేవిప్రసాద్ గారు, విఠల్ గారు, భుజంగరావు గారు, లక్ష్మణ్ గారు, హమీదుద్దీన్ గారు, ఇతర మిత్రులందరూ, పత్రికా విలేకరులు, ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా నమస్సుమాంజలు. మా మిత్రులందరూ కూడా అన్ని విషయాలు సవివరంగా వివరించారు. ప్రత్యేకంగా మేము కోరేది ఒకటే, విఠల్ గారు చెప్పినట్టుగా ఇది సమన్వయ సమితి, కోఆర్డినేషన్ కమిటీ. ఇది పోటీ సంఘం కాదు. చాలామంది జేఏసీ వాళ్ళు, ఇటు ఉపాధ్యాయ జేఏసీ కానీ ఉద్యోగ జేఏసీలు కానీ ఇది మాకేదో పోటీగా వస్తుందనేటువంటి ఒక భావనలో ఉన్నారు. ఇది పోటీ సంఘం అసలే కాదు. ఎందుకంటే ప్రధానమైనటువంటి ఒక డిమాండ్లన్నీ డిఏలు కావాలనేటువంటిది ప్రతి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు, పెన్షనర్లు ఎంతో ఆవేదనతోటి ఆందోళనతోటి ఉన్నారు. దాన్ని గమనించిన తర్వాత మీరు ఇన్ని సంవత్సరాలు పనిచేసినారు కదా సార్, ఎన్నో రాయబారాలు చేసిండ్రు, ఎంతో ముఖ్యమంత్రులతో సంప్రదింపులు చేసిండ్రు, కాబట్టి మీ అనుభవం పురస్కరించుకొని ఈ సమస్యకు ఏ విధంగా పరిష్కారం దొరుకుతుంది, వాటిని సమన్వయం చేసేటట్టుగా మీరు ముందుకు రాండి అనేటువంటి ఒక మాట చెప్పినప్పుడు పెద్దలందరూ కూడా రావటం జరిగింది. అంతకు మించి ఏదో మాకేదో పదవి రావాలి అనేటువంటి ఒక దృక్పథంతో రాలే. కాబట్టి అందరు కూడా ఆలోచన చేయాలి. ఇలా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు, నేను నిన్న మహబూబ్ నగర్ పోతే మహబూబ్ నగర్లో ఉపాధ్యాయులు, ఉద్యోగులు అందరు కూడా ఎంతో ఆందోళన చెందుతూ వచ్చారు. సార్ డిఏ ఇస్తలేడు, ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత ఇంకా ముందు ముందు భవిష్యత్తులో ఏమి చేయడనేటువంటి ఒక భావన కలుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా
ఈ డిఏలు వచ్చేటట్టుగా చేయాలనేటువంటి ఒక మాట చెప్తూ వస్తారు. ప్రత్యేకంగా మా ఉపాధ్యాయుల్లో ఎప్పటికీ ఏ మాట మాట్లాడినా మేము ఫస్ట్కు జీతం ఇస్తాము అనేటువంటి ఒక మాట చెప్తూ వస్తారు. మోడల్ స్కూళ్ళల్లో పనిచేస్తున్నటువంటి రెగ్యులర్ టీచర్లకు ఈ నెల జీతం ఇంతవరకు రాలే. 19వ తారీఖు వచ్చింది, నెల జీతం ఇయ్యనటువంటి ఒక ప్రభుత్వం ఇది. కాబట్టి ఆ విషయాన్ని కూడా గమనించవలసిందిగా కోరుతున్నాం. మోడల్ స్కూల్ టీచర్లు అందరూ రెగ్యులర్ టీచర్లు అయినప్పటికీ కూడా వారికి ఇంకా ఎయిడెడ్ టీచర్ల మాదిరిగా ఎప్పుడు పడితే అప్పుడు జీతం ఇచ్చేటువంటి ఒక విధానం ఉంటూ వస్తుంది. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ప్రకటించి వారికి కూడా 0108 కింద జీతాలు చెల్లించేటట్టుగా ఉత్తర్వులు రావాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇక కొత్త విద్యా కమిషన్ ఏర్పాటు చేసినామని అన్నారు. ఆ కమిషన్ ఎవరితోటి మాట్లాడుతుందో ఇంతవరకు అర్థమైతలేదు. ఉద్యోగులతోటి, ఉపాధ్యాయులతోటి మాట్లాడతలేదు, విద్యార్థులతోటి మాట్లాడతలేదు. అసలు ఎట్లుంటది విద్యా కమిషన్ అన్న తర్వాత? ఎట్లనైతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2022 నుంచి అమల్లోకి వచ్చిందో, మరి మన రాష్ట్రంలో ఏ విధమైనటువంటి విద్యా కమిషన్ ఏర్పడుతుంది, ఎన్ని అంచెలుగా ఉంటది అనేటువంటి ఒక విషయం ఇంతవరకు స్పష్టంగా తెలియదు. పాత విధానమే కొనసాగుతూ వస్తుంది. కాబట్టి కొత్త విద్యా విధానం ప్రకారంగా ఏ అంచెలుగా ఉండాలి, ఎటువంటి విద్యా వ్యవస్థ రూపకల్పన జరగాలి, కరికులం ఎట్లుండాలి, సిలబస్ ఎట్లుండాలి అనేటువంటి దాని మీద స్పష్టంగా ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతోటి చర్చించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. విద్యా కమిషన్ చైర్మన్ గారు మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అయినప్పటికీ కూడా వారు ఇంతవరకు ఏ ఉపాధ్యాయ సంఘాలతో కూడా చర్చ జరగలే. ఇదివరకే 6 విడతల కమిషన్ రిపోర్ట్ ఇచ్చినట్టుగా మరి వార్తలలో వింటున్నాం, కానీ మాతోటి మాత్రం ఇంతవరకు ఎప్పుడు చర్చించినటువంటి ఉదంతం లేదు. కాబట్టి ఇవన్నీ విషయాలలో చాలా స్పష్టంగా నేను ముఖ్యమంత్రి గారిని అయితే ఒకటే కోరుతున్నా, మీరు ఎన్ని మాట్లాడినా ఎంత చేసినా ఒకసారి మాత్రం ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతోటి ఒక సమావేశం ఏర్పాటు చేసి వారి గోడేమిటో వినండి. ఒకసారి విన్నట్టయితే మీకు స్పష్టత వస్తుంది. స్పష్టత వచ్చి దాని మీద నిర్ణయం తీసుకుంటానికి అవకాశం ఉంటుంది. ఎటువంటి సమావేశం ఏర్పాటు చేయకపోతే, ఎన్నడూ కూడా సంప్రదింపులు జరపకపోతే, కాబట్టి ఈ విధంగా ఏదో ఒకటి జరుగుతుంది అనేటువంటి ఒక మాట. విప్పు మాట్లాడబట్టి, అందరూ మాట్లాడబట్టి మీకు అయిపోతుంది సమస్యలు పరిష్కారమైన మాట ఇంతవరకు అయితే ఏ విప్పు మాట్లాడంగా మేము చూడలే. ఇవాళ కొత్తగా నిన్ననే పేపర్ స్టేట్మెంట్ వింటున్నాం, విప్పు కూడా అన్ని పరిష్కారం చేస్తున్నాం అనేటువంటి ఒక మాట చెప్పబట్టి. కాబట్టి మంత్రుల కమిటీ ఏం చేయకపోయి, అధికారుల కమిటీ ఏం చేయకపోయి, కాబట్టి ఇంకా ఎన్ని రోజులు వేచి చూడాలి. కనీసం డిఏ కూడా రాకపోతే పిఆర్సి కమిషన్ వేస్తుంది. దాంట్లో మీకు అందరికి తెలుసు, గతంలో ఇచ్చినటువంటి మాదిరిగా 5% ఏదైతున్నదో ఇంటీరియర్ రిలీఫ్ ఇచ్చినాం. రిలీఫ్ వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు కమిషన్ రిపోర్ట్ రాదా, ఇస్తామన్నటువంటి ఒక మాట ఉండదా? కాబట్టి ఎట్లా? అందుకొరకే అందరు కూడా ఆందోళన చెందుతున్నారు. ఆందోళన దానికి అనుగుణంగా ఇలా మేమందరం కూడా సమన్వయ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో కూడా రాజకీయ పార్టీల నాయకులు అందరితో కూడా కలిసి సంప్రదింపులు చేసి మీరు కూడా మా రిస్కులోకి రావాలి, లేకపోతే మాత్రం బాగుండదు. ప్రజల్లో మేము కూడా భాగస్వామ్యం కాబట్టి అన్ని పార్టీల నాయకులందరూ కూడా మాతో కలిసి రావాలని వారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దానికి అనుగుణంగా కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తున్నాం. తర్వాత కూడా కేవలం వాళ్ళతోటి మాట్లాడినంత మాత్రాన్ని ఊకం, మరి జిల్లాలలో కూడా పర్యటన చేసి ఆ పర్యటనలో కూడా మా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరినీ కూడా సమాయత్తం చేస్తాం. తదనుగుణంగా కార్యాచరణ రూపకల్పన చేస్తామని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో ఒక హోంగార్డు కిరాయి కట్టలేక బిడ్డ అనారోగ్యంతో హాస్పిటల్లో ఇంతకుముందు భద్రత ఇస్తున్నారు. హోంగార్డులకు కూడా పట్టించుకోనందుకు కిడ్నీ వ్యాధితో బిడ్డ కిరాయి కట్టలేని పరిస్థితిలో ఉండి భార్య భర్తలు ఎట్లా మంది ఉద్యోగం చేస్తున్నావు, హోంగార్డు చేస్తున్నావు ఎట్లా అని చెప్పి కొట్లాడి చివరకు ఒక హోంగార్డు చనిపోవడం జరిగింది. చనిపోవడమే కాకుండా దాదాపు చాలా మంది 3500 వేకెన్సీలు ఉన్నా కూడా ఆర్డర్ టు స్వరూపంగా ఇతర జిల్లాలకు పంపడం, ప్లస్ అనేక వేధింపులకు గురి చేయడం, వెట్టి చాకిరి నుంచి గతంలో చెందినా కూడా ఈరోజు మళ్ళా మొదటి స్థాయికి వచ్చిందని చెప్పి ఎంతో ఆవేదనతో ఉన్నారు. ఈ రోజు 19
డేట్ వచ్చినా కూడా ఇప్పటి కూడా జీతాలు కూడా లేదు హోంగార్డులకు. కనుక హోంగార్డులను వేయించకుండా తక్షణమే ఇతర జిల్లాలకు పంపకుండా ఖాళీలలో ఇక్కడనే వాళ్ళ పని చేయించి వాళ్ళకు జీతభత్యాలు ఇవ్వాలని చెప్పని, తర్వాత ఆర్టీసీని కూడా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తామని చెప్పిండు ముఖ్యమంత్రి గారు. మరి ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు. వెంటనే ఆర్టీసీ కార్మికులు కాదు వాళ్ళు ఉద్యోగులు, మరి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించి వెంటనే జూన్ 2 లోపల, కనీసం జూన్ 2 రోజైనా వారికి సరైనటువంటి ఆర్డర్స్ ఇచ్చి మరి ఆర్టీసీని కాపాడాల్సిన అవసరం ఉంది. ఫ్రీ బస్ పేరు మీద ఎన్నో రకాలుగా అవమానాలు పడతా ఉన్నారు. కొత్త బస్సులు అదే బస్సులల్లో పెట్టింది, కానీ ఫ్రీ బస్ పెట్టిన తర్వాత కొత్తగా ఇన్ని వేల బస్సులు తీసుకొచ్చినట్లు కూడా లేదు. కనుక ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించినటువంటిది 2 నుంచే అమలయ్యేటట్లు చేయాలని, జూన్ 2 నుంచి మేము అన్ని డిమాండ్లు కూడా జూన్ 2 లోపు, కనీసం జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినం నాడైనా ఇవన్నీ విడుదల చేయాలని చెప్తూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం, నమస్కారం. వేదిక పైన ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల్లో అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి ఎన్నో ఫలాలు అందించినటువంటి నాయకులు మేము ముందున్నారు. ఇక్కడ మేమందరం మీ ముందు రావడానికి ప్రధానమైన ఉద్దేశం పెద్దలు వివరించారు. ఎంప్లాయీస్ పెన్షనర్స్ కోఆర్డినేషన్ కమిటీ అంటే మీకు మేమున్నాం, విధుల్లో మేము ఉన్ననాడు కూడా విధులు నిర్వహించి నాయకత్వ బాధ్యతల్లో సమస్యలపైన అనేక ప్రభుత్వాలతో పోరాటాలు చేసిన వాళ్ళమే, ప్రయోజనాలు అందరికి కూడా అందించిన వాళ్ళమే. స్వరాష్ట్రంలో సమైక్య పాలనలో బాధలు పడలేక కష్టాలు అనుభవించలేక మా రాష్ట్రం మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, మా నీళ్లు మాకు కావాలి అనే, మా ఉద్యోగాలు మాకు కావాలనే సంకల్పంతో పెద్దగా అనేక రకాలుగా పోరాడి ఎన్నో త్యాగాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకున్న మనమంతా వచ్చినటువంటి కాంగ్రెస్ పాలనలో మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలి అంటే మార్పు వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, ముఖ్యమంత్రి కొత్తగా వచ్చింది. చెప్పుకోలేని చూసుకొని మురుగా, చెప్పుకొని ఏడువా అంటే రోజుకు ఒక్కొక్క రకమైనటువంటి బాధలు వస్తూ చివరికి ఎక్కడికి వచ్చింది కథ అంటే, నన్ను ఓసినా ₹1 లేదు, నేను ఇయ్యను డిఏలు, నేను ఇవ్వను పిఆర్సీ, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఏం చేస్తారా, కోసుకొని తింటారా, వండుకొని తింటారా అని మాట్లాడితే, బహుశా నాకు 62 సంవత్సరాల వయసు, ఎన్నో మంది ముఖ్యమంత్రులను చూసినా వీళ్ళందరూ కూడా, మా వాళ్ళందరూ కూడా నాకంటే ముందు తరంలో చూశారు. ఇంత హీనంగా వాస్తవాలకు దూరంగా మాట్లాడినటువంటి చరిత్ర ఎప్పుడు లేదు. మనసు రగిలిపోయి ఆవేదనాభరిత హృదయాలతో ఏం చేయగలం అనుకున్నప్పుడు ఒక బాధ్యత గుర్తొచ్చింది. మనమందరం మిగతా వర్కింగ్ సర్వీస్ సంఘాలందరికీ కూడా బాసటగా ఉందాం, సపోర్ట్గా ఉందాం, మనం గొంతెత్తుదాం, ఆ గంట మనమే ముందు కట్టుకుందాం, వాళ్ళందరినీ కూడా వాళ్ళకు తోడుగా ఉందామనే ఉద్దేశంతో, ఒక సదుద్దేశంతో ఈ కమిటీ ఏర్పడ్డది తప్ప ఏదో కాదు. ఎన్నుకున్నటువంటి ఏది జరగకముందే రాజకీయ అవసరాలు అంటగట్టి ఎవరో రెచ్చగొడుతున్నారనే విధంగా మాట్లాడడం ఈ ముఖ్యమంత్రి గారికి పరిపాటిగా అయిపోయింది. ఎలాంటి రాజకీయ అవసరాలు లేకుండా కేవలం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యల కోసమే, పరిష్కారం కోసమే డిఏల సాధనకు, పిఆర్సీ సాధనకు ఏర్పడినటువంటి కమిటీ మరిన్ని కార్యాచరణ ప్రణాళికలు, ఐక్య కార్యాచరణ చేపట్టబోతుందని తెలియజేస్తూ మీరందరూ కూడా అందిస్తున్న సహకారానికి సదా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. యావత్తు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ప్రతినిధులందరికీ పేరు పేరున తెలంగాణ ఎంప్లాయీస్ పెన్షనర్స్ కోఆర్డినేషన్ కమిటీ తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రులారా మీరు ఒక అవకాశం ఇస్తే 1 నిమిషం నేను మాట్లాడతా. మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒకటే అడిగినాం, మేము నెల జమ చేసుకున్న మా పిఆర్సీ ఎప్పుడు ఇస్తారని, మేము నెల జమ చేసుకున్న మా జీపీఎఫ్ అమౌంట్ ఎప్పుడు ఇస్తారని అడిగితే, వారు మా డబ్బులను దారి మళ్లించి నా దగ్గర డబ్బులు లేవు, నన్ను కాల్చుక తింటారా, నన్ను కోసుక తింటారా అని వారు మాట్లాడడం దౌర్భాగ్యం అని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. మేము ఒకటే అడుగుతున్నాం, మీరు మీ మేనిఫెస్టోలో పెట్టినట్టు తక్షణమే ఈ 2 జూన్ వరకు 5 డిఏలు ఇవ్వాలని, పిఆర్సీ ప్రకటించాలని, ఒకవేళ పిఆర్సీ ఆలస్యం అయితే 2 జూన్ రోజు 20% ఐఆర్ ఇవ్వాలని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ, మీకు మరొకసారి యావత్తు బషీర్ మిత్రులకందరికీ, ప్రెస్ మిత్రులకందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.